మీరు అట్టు పెడితే మేము అట్టున్నర పెడతాం. ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా పదే పదే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇష్టారాజ్యంగా రూల్స్ అన్ని మర్చిపోయి వాళ్ళకి సహకరిస్తున్న ఐఏఎస్ ఐపీఎస్లకు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడల్లా పదే పదే చెప్పిన మాట ఇది. మీరు అట్టు పెట్టారా, మేము అట్టున్నర పెడతాం అన్నట్టుగానే ప్రభుత్వం ఏర్పడింది. అఖండ విజయం సాధించారు వీళ్ళు. 9 నెలల్లో అట్టున్నర కాదు, ఏకంగా వాయినాలే పెడుతున్నారు వీళ్ళు. ఎలా అంటే వివరాల్లోకి పెడితే ఇప్పటి వరకు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆరోపణలు ఎదుర్కొంటూ ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై కూడా ఏదో కక్ష సాధింపుగా కాదు, పూర్తి ఆధారాలతో పూర్తి ససాక్ష్యాలతో ప్రజల ముందు నిలబెట్టారు, చట్టం ముందు నిలబెట్టారు, అరెస్టులు చేస్తున్నారు, విచారణలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్కటిగా 9 నెలల్లో చూస్తే అప్పుడున్నటువంటి అమాత్యులు మొదలుకుని ఇప్పుడు విడుదల రజనీ వరకు కూడా అన్నిటిలో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. పూర్తి స్థాయి సాక్ష్యాలతో, పూర్తి స్థాయి ఆధారాలతో, పూర్తి స్థాయి ఆ రోజు ఉన్నటువంటి బాధితులు బయటకు వచ్చి జరిగింది ఏమిటి అని చెప్పిన దగ్గర నుంచి అన్ని ఇదే చూస్తున్నాం. మొదటిగా లిస్ట్ అన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే పెద్దిరెడ్డి మొదలుకుని పేర్ని నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, ఇప్పుడు ఇక విడుదల రజని. ఏకంగా పెద్దిరెడ్డి పైన అయితే మదనపల్లి భూదస్త్రాల కేసుకి సంబంధించి ఫైళ్లు తగలబడిపోయిన అంశం మొదలుకుని లిక్కర్ స్కామ్ పై ఇప్పటికే అన్ని వేళ్లు ఆయన వైపు చూపిస్తున్నాయి. ఇది కాకుండా ఫారెస్ట్ స్థలాలు ఆక్రమించుకుని అక్కడ కట్టుకున్నటువంటి సామ్రాజ్యాలు, గెస్ట్ హౌస్లు అన్నిటిపై రకరకాలుగా కొనసాగుతున్నాయి కేసులు, విచారణ. ఇంకా ఏ మూమెంట్ అయినా అరెస్ట్ తప్పదని ఒక చర్చ ఉంది. ఇది కాకుండా పేర్ని నాని రేషన్ బియ్యం వ్యవహారం అయితే అసలు ఏ స్థాయిలో కళ్ళ కట్టినట్టుగా కనిపించింది. ఆధారాలతో దానికి వాళ్ళు బయటకు వచ్చింది, డబ్బు కడతాం అది ఇదని చెప్పి అన్నారు. అన్ని ఏం జరిగిందనేది చూసాం. అలాగే జోగి రమేష్ అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారి ఇంటిపైకి దాడికి వెళ్లిన కేసు ఇప్పటికీ ఉంది. ఇది కాకుండా వల్లభనేని వంశీ ఎప్పుడైతే గన్నవరం టీడీపీ ఆఫీసు దాడి ఘటన వ్యవహారంలో కూడా కిడ్నాప్ అంశం ఇప్పటికీ చూస్తున్నాం. ఇప్పటికీ కస్టడీ విచారణ కొనసాగుతోంది, బెయిల్ రాలేదు. అలాగే పోసాని కృష్ణమురళి నోటికి ఇష్టం వచ్చినట్టు పని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అవన్నీ కూడా ఇప్పుడు కేసులు మెడకు చుట్టుకున్నాయి. ఆయన కూడా జైలుకు వెళ్ళినంత పరిస్థితి. ఇంకొక పక్కన ఇప్పుడు విడుదల రజనీ అంశం, ఇంక మరొక పక్కన రోజా గారిది ఆడుదాం ఆంధ్ర అవినీతి ఆరోపణలు కూడా త్వరలో మొదలు కాబోతాయి అంటున్నారు. ఇంకా స్వయాన కొడాలి నాని అయితే అటకపైనున్న ఒక ఫైల్ తీశారు, దులుపుతున్నారు అని చెప్పి ఆయనకు కూడా క్లారిటీగా ఉంది, హింట్ ఏం జరుగుతుంది ఏం జరగబోతుందని. ఇక విడుదల రజనీ అంశం విషయానికి వస్తే ఏకంగా ఏసీబీ రంగంలోకి దిగింది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో ప్రధానంగా శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన కేసు ఇప్పుడు మెడకు చుట్టుకుంది ఏసీబీ. ఈ కేసు ఏంటంటే అప్పుడు ఆవిడకి ఇంకా మంత్రిగా కూడా ఆవిడకి ఇవ్వలేదు, ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే అసలు కలెక్షన్ క్వీన్ అని చెప్పి ప్రతిపక్షాలన్నీ ఆ రోజుల్లో ఆవిడని ఆరోపణలు చేశాయి. కేవలం ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని దగ్గరికి తన పిఏని పంపించి మేడం రమ్మంటున్నారని చెప్పి వెళ్లి పిలిపించుకుని 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి లేకపోతే స్టోన్ క్రషర్ నడవనివ్వమని బెదిరించిన అంశం. అలాగే ఆ యజమాని ససేమీరా అంటే అప్పుడు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి జాషువాని మళ్ళీ అక్కడికి పంపించి తనిఖీల్లో అవకతవకలున్నాయి, 50 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తాము అని చెప్పి బెదిరించిన అంశం. మీరు 50 కోట్లు కడతారా, మేడంకి 5 కోట్లు ఇచ్చేస్తారా అన్న అంశం. అన్ని పూర్తి స్థాయిలో ఆధారాలతో విజిలెన్స్ అన్ని ఆధారాలు సేకరించింది, నిజమని తేలింది. 5 కోట్ల రూపాయల్లో 2.20 కోట్ల రూపాయల్లో 2 కోట్లు విడుదల రజనీ గారికి, 10 లక్షలు అప్పుడు ఐపీఎస్ జాషువా గారికి, ఒక 10 లక్షల రూపాయలు ఆవిడ పిఏకి ఇచ్చినట్టుగా కూడా విజిలెన్స్ తేల్చింది. ఈ నేపథ్యంలో ఆవిడని విచారణ కోరుతూ ఏసీబీ గవర్నర్ కి లేఖ రాసింది. ఏ మూమెంట్ అయినా అరెస్ట్ చేస్తారు, విచారణకి పిలిపిస్తారు అన్న చర్చ ఉంది. మరొక పక్కన ఐపీఎస్ జాషువా, పల్లె జాషువాకి సంబంధించిన విచారణ విషయంలో లైన్ క్లియర్ అయింది. అయితే ఇంతవరకు ఆధారాలతో క్లియర్ కట్ గా ప్రభుత్వం వెళ్తోంది. అన్నీ కూడా ఎక్కడ కక్ష సాధింపు లేదు, క్లియర్ గా ఆధారాలు విజిలెన్స్ తేల్చింది. కానీ విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒకటే మాట అంటున్నారు. అదేంటి అబ్బాయి నువ్వు తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దానికి రకరకాల ఆన్సర్లు వస్తాయి కదా. అవినీతి ఎందుకు చేశావు అని అడిగితే నేను బీసీ మహిళని, బీసీ మహిళ మీద ఇలా కక్ష సాధింపు చర్యలు చేస్తారా,
రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, లోకేష్ గారు చెప్పినట్టు చేస్తున్నారు, ఇది రెడ్ బుక్ లో ఉంది. మీరు అవినీతి ఎందుకు చేశారు, విజిలెన్స్ ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు మీరు దోచుకున్న వ్యవహారాల్ని బెదిరించిన అంశాలని తేల్చిందని అంటే బీసీ మహిళ అంటున్నారు. అసలు ఎక్కడైనా సరే మరి అవినీతి విషయంలో పలానా కులం వాళ్ళు చేయకూడదు, పలానా కులం వాళ్ళు చేయాలి, లేదా ఈవిడ రజనీ గారు మరి అవినీతి చేస్తున్నప్పుడు వారి కులానికి సంబంధించి వసూలు చేసిన 2 కోట్ల రూపాయలని మరి వాళ్ళకు కూడా పంచారా అన్నది చర్చ నడుస్తోంది. ఇక్కడ అవినీతి ఎందుకు చేశారు అంటే కులం కార్డు వాడుతున్న అంశం తెర మీదకి వస్తుంది. సో ఇలా కులం కార్డు వాడి సంబంధం లేని ఆరోపణలు చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ తప్పించుకోవాలనే అంశం ఒక అంశంగా ఉంటే, ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే ఆవు కథ చెప్తూ ఉంటారు కదా, మనకి ఆవు కథ కాదు చీమ కథ. చీమ ఎందుకు గుట్టామంటే ఏవో లింకులు చెప్తా ఉంటారు, పుట్టలో ఏలుదేక వెళ్తూ ఉంటుంది. అలాగే అసలు మీరు అవినీతి ఎందుకు చేశారు అంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు నా కాల్ డేటా తీయించారు అన్నట్టు మళ్ళీ అర్థం లేకండి. మీరు అవినీతి ఎందుకు చేశారు అంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు డేటా తీయించారు అని అంటారు. మీరు తాడి చెట్టు ఎక్కారు, ఎందుకు ఎక్కారు, అవినీతి ఎందుకు చేశారు అంటే నేను బీసీ మహిళ అంటూ కన్ఫ్యూజ్ చేస్తూ సంబంధం లేని ఆరోపణలు చేస్తూ రెడ్ బుక్ అంటూ ప్రభుత్వంపై ఒక రకంగా ఎదురుదాడి చేయడాన్ని కూడా ఎలా చూడాలని అంటున్నారు. మొత్తంగా ఈ అరెస్ట్ తప్పదా? సో ఈ చేస్తున్నటువంటి కన్ఫ్యూజ్ ఆరోపణలతో క్లియర్ కట్ గా ఇరుక్కున్నానని ఆవిడకి అర్థమైందా? నెక్స్ట్ కొడాలి నాని, రోజా వంతేనా? సో నేడే విడుదల చాప్టర్ 4. మొత్తానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా చెలాయించి కలెక్షన్ క్వీన్ అనిపించుకున్న విడుదల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగిసిందా? ఈ క్షణమైన అరెస్టు జరగబోతోందా? ఇంకా ఈ లిస్ట్ ఇలాగే కొనసాగబోతోందా? ప్రభుత్వం పూర్తి స్థాయిలో యాక్షన్ స్పీడ్ పెంచిందా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు పొలిటికల్ అనలిస్ట్ రాజు సప్సాని గారు, టీడీపీ నుంచి కనపతి శ్రీనివాస్ గారు, జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. కనపతి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఎందుకంటే అసలు ఎప్పుడెప్పుడా మీ ప్రభుత్వం ఎవరెవరు పని పడుతుంది, అసలు ఎన్ని అయ్యే పని 9 నెలల నుంచి ఏంటో తాత్సారం చేస్తున్నారు, ఇలా చాలా అన్నప్పటికీ కూడా మీరు క్లియర్ కట్ గా ఒకటే మాట చెప్పారు, ఆధారాలతో ఫిక్స్ చేస్తాం. నా డిబేట్ లో అయితే కనీసం 10 సార్లు చెప్పుంటారు మీరు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 1 by 1 ఇలా వస్తున్నాయి, ఆధారాలు కనిపిస్తున్నాయి, అవినీతి బయటకు వస్తున్నారు బాధితులు కంప్లైంట్ చేస్తుంటే మీరు కక్ష సాధింపులనే అంటున్నారు. కాల్ డేటా తీసి లావు శ్రీకృష్ణదేవరాయలకి సంబంధం ఏం చూపెడుతున్నారు, బీసీ కార్డు వాడుతున్నారు, కులాన్ని తెరపైకి తెస్తున్నారు. ఏం చెప్తారు అసలు? అమ్మా, ముందుగా మీకు ఏబిఎన్ వీక్షకులకి, మన అనలిస్ట్ గారికి, అట్లానే జనసేన మిత్రులు శ్రీనివాస్ గారికి అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి మీరే చెప్పారు కలెక్షన్ క్వీన్ అని. నేను అన్నా, మీరు అందరూ అన్నది రిపీట్ చేశారు. కలెక్షన్ క్వీన్ అనేది చాలా చిన్న పదం మా విడుదల రజనీ గారి దగ్గరకు వచ్చేటప్పటికి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఆమె ఏదో చివరిలో 2 సంవత్సరాలు మంత్రి, 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రి ఏ స్థాయిలో చెలరేగిపోతారో, ఏ విధంగా చేస్తారో చేశారు. ఎందుకంటే సకల శాఖ మార్చులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి సహకారంతో ఆమె చెలరేగిపోయిన తీరు, అవినీతి అరాచకాల తీరు చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది. మరీ చిలకలూరిపేట అంటేనమ్మా, చిలకలూరిపేట నియోజకవర్గానికే రాజకీయంగా, రైతాంగ పరంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి చిలకలూరిపేట నియోజకవర్గం. గతంలో అక్కడ సోయపల్లి సాంబయ్య గారు రైతు నాయకుడు, నీతి నిజాయితీకి మారుపేరు. మరి అట్లానే పత్తిపాటి పుల్లారావు గారు కానివ్వండి, కందిమల్ల జయమ్మ గారు కానివ్వండి, మర్రి రాజశేఖర గారు కానివ్వండి, వీళ్ళంతా ఎంతో నిజాయితీగా పనిచేసిన వ్యక్తులు. వీళ్ళంతా చిలకలూరిపేట అంటేనే ఒక చరిత్ర ఉంది. అలాంటి చిలకలూరిపేటకి విడుదల రజనీ శాసనసభ్యురాలు కావడం నిజంగా దురదృష్టకరం. అసలు నిజంగా చాలా అవమానకరం. ఈమె ఎమ్మెల్యే అయిన తర్వాత అసలు ఈమె ఎమ్మెల్యే మనకి వచ్చినటువంటి ఎడవల్లి భూములు కానివ్వండి, ఇప్పుడు వీళ్ళు వచ్చే బాలాజీ స్టోన్ క్రషర్ వాళ్ళు, అది చాలా 2% మనకు వచ్చినాయి. సాక్ష్యాలు లేకుండా వీళ్ళు చేసిన అరాచకాలు, పోలీసుల సహకారంతో విడుదల రజనీ గారు చేసిన అరాచకాలు మామూలు కాదండి. వైన్స్ షాపుల దగ్గర నుంచి క్వారీ, మట్టి, ఇసుక, మద్యం, ఇవన్నీ కూడా వాళ్ళ మరిది విడుదల గోపిని అడ్డం పెట్టుకొని గోపి ఫోన్ చేసి చెప్పటం, వీళ్ళందరూ వచ్చి కలవటం, వాళ్ళ పిఏ రామకృష్ణ, దొడ్డ రామకృష్ణ, మరో పిఏ ఫణీంద్ర కుమార్, వీళ్ళంతా కూడా పార్ట్నర్స్. మొత్తం కూడా దీన్ని మానిటర్ చేసిందంతా కూడా అతను వాళ్ళ సొంత మరిది గోపి. ఇవాళ గోపి జర్మనీ పారిపోయాడని ఏమే చెప్తా ఉంది. గోపికి ముందే తెలుసు అరెస్ట్ అవుతాము, పారిపోవాల్సి వచ్చిందని ముందుగానే వెళ్ళిపోయాడు అతను. సరే, ఎక్కడున్నా పట్టుకొస్తారో అది వేరే విషయం. ఇవాళ ఇంత అవినీతికి పాల్పడ్డటువంటి నువ్వు ఎడవల్లి భూముల్లో తీసుకున్న ఉదాహరణకి, అది ఎప్పుడో 70s లో ఇచ్చిన స్థలాలను కొంతమందిని మభ్యపరిచి డబ్బులు ఇచ్చి
అవి అంతా కూడా రాయించుకొని ఇవాళ నువ్వు జగన్ బంధువు ప్రతాపరెడ్డికి అప్పచెప్పావు. ఎంత దుర్మార్గం, ఇంతకంటే దుర్మార్గం ఒకటి ఉందా? అసలు ఎందుకంటే నీ సొంత పార్టీ వాళ్ళే కదా కంప్లైంట్స్ అన్ని ఇచ్చింది. నీ సొంత పార్టీలో ఎంపీపీలు, జెడ్పీటీసీ పదవులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు కూడా డబ్బులు అమ్ముకున్నావు. ఇటీవల పోతవరం చల్లూరుపేట రూరల్ మండలంలో అబ్దుల్ బాషా గారు అని ఉంటే 40 లక్షలు ఇస్తే గానీ నిన్ను ప్రెసిడెంట్ చేయనంది. 40 లక్షలు తీసుకొని ప్రెసిడెంట్ చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేస్తే అతను ఒక అవినీతి అనకుండా అతనేమన్నాడు, నేను మాట్లాడతానులే వెళ్ళు అన్నాడు. రెండోసారి పోతే కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. అసలు బట్టల షాపులు, చీరల షాపులు గజ 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 వణికిపోయారు చిలకలూరిపేట వాళ్ళు. ఏ కొత్త చీరలు, ఏ పోచంపల్లి చీరలు కానీ ఆ బ్రాండ్స్ కూడా నాకు తెలియదు. వస్తే ఫస్ట్ మూట ఏమి ఇంటికి వెళ్ళాలంట. ఏమి ఇంటికి వెళ్ళి ఆమె సెలెక్ట్ చేసుకున్న తర్వాతే చిలకలూరిపేట ప్రజలకి అమ్మాలేవి. ఆ విధమైనటువంటి వైన్స్ లో అయితే మనం చెప్పే పని లేదు. ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ గారు కాంప్లెక్స్ కట్టుకుంటుంటే బెదిరించి 50 లక్షలు వసూలు చేసింది ఆ డాక్టర్ గారి దగ్గర. ఆయన ఇక ఎటువంటి పరిస్థితి మన కాంప్లెక్స్ నడవదులే అని చెప్పేసి గుట్టుగా పోయి 50 లక్షలు ఇచ్చి వచ్చాడు. అట్లానే చాలా మంది, ఒక్కళ్ళని కాదమ్మా, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అయితే మరీ దారుణం. ఒక కుర్రాన్ని పెట్టింది కమలేంద్ర అని చెప్పి, విడుదల కమలేంద్ర తన బంధువుని పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమేమి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, ఆ రిజిస్ట్రేషన్స్ వాల్యూ ఎంత, ఆల్రెడీ రిజిస్ట్రార్ చెప్తాడు. చెప్పినా నమ్మకుండా ఇవన్నీ కూడా అతను పెట్టి సాయంత్రానికి ఇదిగో ఇన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయి మేడం అంటే ఇంత పర్సెంటేజ్ తీసుకొచ్చి లెక్కగట్టి ఇవ్వాలి. ఎవడ ఓపెనింగ్ చేయాలన్నా, రియల్ ఎస్టేట్ ప్లాట్ వేసుకోవాలన్నా ఒక్కొక్క ప్లాట్ 5 లక్షలు. నువ్వు ఎన్ని ప్లాట్లు అమ్మితే అన్ని ముందే నాకు కట్టాలి. అపార్ట్మెంట్లు అసలు ఏదంటారు, అవినీతికి కాదేది అనర్హం అన్న స్థాయిలో అవినీతికి పాల్పడింది. దానికి సపోర్ట్ చేసినటువంటి ఈ పల్లె జాషువా గారు కానివ్వండి, ఇంకా మెయిన్ మాకు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఉన్నాడు, డూడు బసవన్న, అక్కడ నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానివ్వండి, అట్లానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల ఎమ్మెల్యే కానివ్వండి, వీళ్ళందరూ ఏమి చెబితే అది పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడు. అంతెందుకండి, మేఘనాబార్ నిరంజన్ రావు గారు ఉన్నాడు, వేధించారు, మిమ్మల్ని పట్టుకుంటాము, జైల్లో వేస్తాము, మీ బార్ లైసెన్స్ రద్దు చేస్తామంటే 70 లక్షల రూపాయలు కోటి డిమాండ్ చేస్తే 70 లక్షల కప్పం కట్టాడు ఆయన. అట్లానే సత్తెనపల్లి వాడు 3 వైన్ షాపులు ఇస్తే 3 కోట్లు ఇస్తానంటే ఇస్తేనే పెడతానంది చల్లూరుపేటలో. చచ్చినట్టు 3 కోట్లు కట్టెళ్ళారు. బటర్ఫ్లై రియల్ ఎస్టేట్ వాళ్ళు 1 crore ఇచ్చారు. ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఏంటండి మీరు చెప్తున్న లెక్కలు చూస్తుంటే ఒక బడ్జెట్ లో ఏదో ఒక రంగానికి ఇంత కేటాయింపులు చేసేంత బడ్జెట్ లాగా వసూళ్లు ఉన్నాయి ఇవి. అబ్బాయి ఇవన్నీ నేను చెప్పేది మన సరిపోదమ్మా, మనకిచ్చే 31 మీరు ఇచ్చేది మాకు ఏపీఎల్ లో సరిపోదు. ఆ విధంగా అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి సహకారంతో అవి ఎంత అని ఇప్పుడు అక్కడ మరి రాజశేఖర్ అనే అత్యంత నిజాయితీ పరుడు, మరి అనాదిగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, అతనికి ఒక ఇమేజ్ ఉంది. నువ్వు అతన్ని కాదని చెప్పి టికెట్ ఏం చెప్పావు బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి? అన్నా నువ్వు ఈ రాణి గారిని గెలిపించు, ఈ రాణి గారిని గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తాను ఖచ్చితంగా అన్నాడు. మంత్రి పదవి దేవుడు, మంత్రి పదవి ఆమెకి ఇచ్చి ఎమ్మెల్సీ ఇవ్వటానికే నానా తిప్పలు పెట్టి అవమానపరిచాడు. ఇవాళ ఏం చెప్తా ఉందామె, నా మీద కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు కక్ష కట్టారన్న. కృష్ణదేవరాయలు గారు యువ ఎంపీ, ఆయన నీ మీద కక్ష కట్టవేంటి? ఆయన మీద నువ్వు దాడులు చేయించావు, చిలకలూరుపేట రావద్దన్నావు. అక్కడ ఉన్నటువంటి అన్యాయానికి బలైన వాళ్ళందరూ కూడా ఎంపీ గారి దగ్గరికి వెళ్తే ఎంపీ గారు చల్లూరుపేట వస్తే కారు మీద దాడి చేయించావు. అతని మీద దాడి చేయించి అతను నీ కాల్ లిస్ట్ డేటా తీయాల్సిన పని ఆయనకే ఉంది. నువ్వు చేసిన అవినీతి అరాచకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి. నిన్న ఆవిడ ప్రెస్ మీట్ లో ఏమన్నారు, రెడ్ బుక్ పాలనలో భాగంగా నన్ను టార్గెట్ చేశారు, ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీ వ్యక్తే, అసలు ఫిర్యాదుదారులను నేను ఈ రోజు వరకు కలవలేదు, అన్ని కూడా ఎంపీ శ్రీకృష్ణదేవరాయల డైరెక్షన్ లోనే జరుగుతున్నాయి, గురజాల డిఎస్పీ సీఏలకు లంచం ఇచ్చి నా కాల్ డేటాను తీయించి కేసులు పెట్టారట మీరు. అమ్మా ఫిర్యాదుదారులందరికీ కూడా సగం సగం ఆఫ్ పేమెంట్ చేసింది కదా. ఆల్రెడీ పసమర్రు రైతులకి అమౌంట్ 2.5 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు ఈ స్టోన్ క్రషర్ కూడా పిలిచి నేను ఇస్తాను కేసులు పెట్టబాక నేను కాళ్ళు పట్టుకోపోయింది కదా. ఆ పిఏలంతా కూడా బతిలాడుకున్నారు కదా, వాళ్ళ భర్త బతిలాడారు కదా, వాళ్ళందరూ ఏం కాదన్నారు కదా, మా డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇవ్వమన్నారు కదా, ఈ చెక్కులు ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఇచ్చిన డబ్బులకు సాక్ష్యాలు ఉండబట్టే కదా ఇవాళ నువ్వు జైలుకు పోవటానికి సిద్ధంగా ఉన్నావు. ఇవాళ ఏం చెప్తా ఉన్నావు, బీసీ మహిళ అని చెప్తావా? నువ్వు చిలకలూరుపేటలో పుల్లారావు గారి మీద పోటీ చేసినప్పుడు ఏం చెప్పా, నేను బీసీ మహిళని నన్ను గెలిపించండి అన్నావు. నువ్వు అదే గుంటూరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నువ్వేం చెప్పావు, మా అభ్యర్థి అసలైన బీసీ మహిళ గళ్ళా మాధవి గారు వచ్చేటప్పటికి నువ్వు ఓసీగా మారిపోయావు. నువ్వు ఇక్కడికి వచ్చి ఓసీ కార్డు వాడావు, ఊరూరికి ఒక కులం పేరు చెప్పావు.
కుల మతాలను రెచ్చగొట్టావు. నువ్వు ఎక్కడ ఆఫీస్ పెట్టావు? గుంటూరులో. రెచ్చగొట్టడానికి, టెన్షన్లు పెంచడానికి వచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీ అడ్డా అయినటువంటి కొరిటిపాళ్ళు ఎన్టీఆర్ గారి విగ్రహం ఎదురు నువ్వు కావాలని పట్టుబట్టి బెదిరించి అక్కడ అపార్ట్మెంట్ హాల్ అద్దెకి తీసుకొని తెలుగుదేశం పార్టీ వైసీపీ కార్యాలయం పెట్టావు. తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ కూర్చున్నందుకు కేసులు పెట్టించి రిమాండ్కి పంపావు. ఏమైంది? నీ కార్యాలయం 2 సార్లు పగలగొట్టారు నువ్వు చేసిన అరాచకాలకి. ఇప్పుడు ఓన్లీ స్టోన్ క్రషర్ కేసే ఇది నమోదైంది, ఫిర్యాదుదారులు వచ్చారు. ఇప్పుడు మీరు నాకు తెలిసి ఒక 20-30 చెప్పుంటారు కేసులు. ఈ బాధితులందరూ బయటకు వచ్చి చెప్తారా? కంప్లైంట్ చేస్తారా? అసలు ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి? ఎలక్షన్స్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు వీళ్ళవన్నీ ఒక క్లియర్ కట్ పిక్చర్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది మేడం. మీరు చాలా సార్లు చెప్పారు మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా నిస్తేజంగా ఉన్నారు, మీరు ఇట్లా అల్లరి చేసిన వాళ్ళని, గొడవ చేసిన వాళ్ళని, ఈ విధంగా మాట్లాడిన వాడిని ఎవరు కూడా మిమ్మల్ని మీరు అరెస్ట్ చేయటం లేదని చెప్పి మాట అనేక సార్లు చెప్పా. ప్రతి ఒక్కళ్ళ డైరీ తయారవుతుంది. మేమేదో కక్ష సాధింపు చర్యగా ఆషామాషిగా అరెస్టులు చేయము వాళ్ళలాగా. మా దగ్గర క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉన్నాయి. కొడాలి నాని కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, ఆడుదాం ఆంధ్ర పేరుతో సిద్ధార్థారెడ్డి, రోజా గారు ఆడుకున్న అవినీతిలో మాకు పూర్తి ఆధారాలు ఉన్నాయి మేడం. మేము స్టార్ట్ చేస్తే ఇవాళ జైళ్లు పట్టే పరిస్థితి లేదు. క్యాబినెట్ మొత్తం జైల్లో ఉంటది. మరి వాళ్ళ నాయకుడు అవినీతి అనకుండా జగన్మోహన్ రెడ్డి అయితే ఆ లిక్కర్ స్కామ్ తీస్తే 3,000 కోట్లు. అతను జీవితాంతం జైల్లో ఉంటాడు. శేష జీవితం అంతా కూడా ఆయన చెంచల్ కూడా జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో వచ్చే ఎన్నికల్లో చెంచల్ కూడా జైలు పేరు తీసేసి వైసీపీ కార్యాలయం అని, అక్కడ వైసీపీ జైలు కార్యాలయం అని పెట్టుకోవాలి తప్ప వీడెవ్వరూ ఒక్కరు కూడా బయట మిగిలే పని లేదు. ఎంటు భూమి పేరుతో పసుమర్రు రైతుల దగ్గర డబ్బులు కొట్టేసిన మాట వాస్తవం కాదా? నువ్వు మళ్ళా వాళ్ళకి తిరిగి కేసులు పెట్టాలని డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అవినీతి అనకొండ విడుదల రజని కులం పేరు పెట్టుకొని కృష్ణదేవరాయలు గారి మీద ఆరోపణలు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అనేది చాలా దారుణం, దుర్మార్గం. గతంలో అచ్చెన్నాయుడు గారు గాని, కొల్లు రవీంద్ర గారు అసలైన బీసీ నాయకులు. అందుకే నేను బీసీ టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి రాజేష్ అప్సాని గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. విజయవాడలో అప్పుడు అంబేద్కర్ స్టాట్యూకి ఇవిడ దండేయడానికి వెళ్తా ఇది వర్ధంత జయంత అనేది అడుగుతుంది. ఆ వీడియో ఆడియో బయటకు వస్తుంది. అసలు వర్ధంతో జయంతో అంబేద్కర్ గారిది తెలవదు. ఇన్ని ఆరోపణలు బయటకు వచ్చేసినాయి. క్లియర్ కట్ గా విజిలెన్స్ తేల్చింది ఎవిడెన్స్లతో సహా. పర్మిషన్కి వెళ్ళారు గవర్నర్ దగ్గరికి. ఇన్నుంటే నేను బీసీ మహిళని, నన్ను ఇలా చేస్తున్నారు అంటారు. మీరు ఎట్లా చూస్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు ఇరువురు శ్రీనివాసులు గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. సహజంగా మనం ఏమనుకుంటామంటే చాలా ఎంగేజ్ లో మంచి ఉన్నత విద్యావంతులు, రాజకీయ వారసత్వంతో కాకుండా స్వయం కృషితో ఎదిగొచ్చిన వాళ్ళు, రాజకీయాల్లోకి అవకాశాలు దక్కించుకొని వాళ్ళు గనక చట్టసభలకు ఎన్నికైన పక్షంలో ఒకటి వారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగటానికి కావాల్సిన భూమికిని సిద్ధం చేసుకుంటారు. అంటే ప్రజల మన్నన పొందటానికి కావాల్సిన సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల నుంచి ఆశీస్సులు దక్కించుకోవడానికి ఒక భూమిక సిద్ధం చేసుకుంటారు. రెండోది ఫ్రీజ్ అయినట్టు వాయిస్ కట్ అవుతుంది. ఫ్రీజ్ అయింది. రాజేష్ అప్సాని గారితో మాట్లాడదాం. జనసేన నుంచి కోసింపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి కోసింపూడి శ్రీనివాస్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. బిజినెస్ లాక్కున్నారు, మాట వినని వాళ్ళని ఎల్లగొట్టేశారు. లేదు చేసుకోవాలంటే కప్పం కట్టమన్నారు. ఇది జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు అన్నీ కూడా వస్తున్నాయి. దీనికి ఇంకా అసలు నన్ను ఇలా చేస్తున్నారు, మీ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుంది అనడాన్ని జనసేన ఎలా చూస్తుంది? విచంద్రి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు చాలా వివరంగా, ఆయన స్థానికుడు కాబట్టి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి పెద్ద లిస్ట్ అది తీసుకొచ్చారు. ఆయన పెద్దగా సార్ నేను ఇంకా 30% చెప్పింది. 30% నిజంగా అంటే సహజంగా ఆవిడని చూస్తే, విడుదల రజని గారిని చూస్తే, ఆ మనిషిని చూస్తే ఈవిడ ఇటువంటి మనిషి అన్నటువంటి ఒక అమాయకంగాను, నిన్న కూడా ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నానికి మీరు చెప్పినట్టుగా ఆవు కదా సంబంధం లేని విషయాలన్నిటి కూడా మాట్లాడుతుంటే వాళ్ళకి ఒక ట్రైనింగ్ అండి. ఏదన్నా అంటే మేము తప్పు చేసామని కానీ చేయలేదని కానీ చెప్పరు, దమ్ముంటూ నిరూపించండి అంటారు. అంటే అంత పక్కాగా ఆధారాలు లేకుండా వాళ్ళకి చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు కాబట్టి. మామూలుగా అయితే విడుదల రజని గారిని మన అందరం కూడా సైబరాబాద్ మొక్క అంటారు.
చాలా మంది అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు అద్భుతంగా ప్రసంగం చేసి నేను సైబరాబాద్ మొక్కనే అని చెప్పి చంద్రబాబు గారిని పొగుడుతా చేసినటువంటి వ్యాఖ్యలే గుర్తుకొస్తాయి. ఇప్పుడు అర్థమవుతుంది సైబరాబాద్ మొక్కలంటే అన్ని తులసి మొక్కల మధ్యలో కూడా కొన్ని పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటాయి. అటువంటి సైబరాబాద్ పిచ్చి మొక్క అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆవిడ తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణలో చదువుకున్నటువంటి తెలంగాణ బిడ్డ ఆడపడుచు ఆంధ్రప్రదేశ్ కాల్ అయింది. సరే ఇప్పుడు చిలకలూరుపేటకు సంబంధించేమో అక్కడ బీసీ కార్డు, గుంటూరు వస్తేనేమో భర్త కార్డు, ఓసీ కార్డు అది మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు అవసరం తెలంగాణ కార్డు కూడా ఏమైనా ఉపయోగింటుందేమో మనకు తెలియంది. అంటే ఒక విధంగా నేను మామూలుగా అయితే నాకు తెలిసింది ఒక స్టోన్ క్రషర్ యజమాని బెదిరించింది ఆ విషయం మాత్రమే ప్రజలకు తెలుసు. ఇప్పుడు వస్తున్న విషయం 25,000 కాబట్టి ఇంకా దేని వదలేదన్నమాట. అంటే అన్ని రకాలుగా ఏమవుతుందంటే విజయచంద్ర గారు గత 5 సంవత్సరాల్లో ఈవిడనే కాదు మీరు చెప్పిన లిస్టు వీళ్ళందరూ కూడా మళ్ళీ 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం, మనల్ని ఎవరు ఏం చేసేది లేదు అనేటువంటి ఒక అహంకారంతో లేకపోతే పదవి ఏదో మొత్తానికి ఆ భ్రమంలో ఉండి విచ్చలవిడిగా చేసేటువంటి అవినీతి ఈ రోజు అన్ని ఒకటి బయటకు వస్తుంటే మీరు కూడా మమ్మల్ని అనేక రకాలుగా ఒక సందర్భంలో ప్రశ్నించారు. ఆ ప్రశ్న చాలా తీవ్రమైనటువంటి ప్రశ్నలే. మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు, కళ్ళ ముందు కనపడుతున్నారు కదా, ప్రజలందరూ చూస్తున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోరా, పార్టీ కార్యకర్తల్లో కూడా ఒక అసంతృప్తి ఉందని చెప్పి మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా ఇంత ఆధారాలతోటి ఈ రోజున తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. నేనేమన్నానంటే రెడ్ బుక్ అనేది ఒక బుక్ కాదు మేడం. నేనేమనుకుంటున్నానంటే ఒక బస్సు బయలుదేరింది ఆంధ్రప్రదేశ్లో, మా కూటమి ప్రభుత్వం బస్సు ప్రయాణాలు మొదలుపెట్టింది, ఒకళ్ళు ఎక్కించుకుంటుంది. ఎవరు నెక్స్ట్ ప్రయాణికి రాను అంటే నెక్స్ట్ విడుదల రజనీ గారు ఎక్కుతారా ఆ బస్సు, లేదా కొడాలి నాని ఎక్కుతాడా, లేకపోతే రోజా గారు ఎక్కుతారా, మొత్తం బస్సు అయితే ఫిలప్ అవుద్ది. బస్సు గమ్యస్థానం మీరు అంటుంది ఇంకా చంచలగూడ అయిపోయిందండి. చంచలగూడ అంటే తెలంగాణకు సంబంధించిన జైలు, మనది రాజమండ్రి ఉంది, చాలా పెద్ద జైలే. నేను అంటుంది వీళ్ళందరికీ కూడా వీళ్ళ చేసేటువంటి అక్రమాలు దేన్ని వదిలేరు, ప్రకృతి సంపదని దేన్ని వదలలేదు. అది మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, ఏదీ వదలలేదు. దాంతోపాటు ఈ రోజున బెదిరించి మరి కొన్ని కోట్లాది రూపాయలు అక్కడ చేసేటువంటి వ్యాపారులను కానీ, ప్రజలను కానీ, రైతులను కానీ, లేకపోతే భూములు కొన్ని కట్టుకున్న వాళ్ళని కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళని కానీ ఎవరిని వదలకుండా ఎవరిని పడితే వాళ్ళని బెదిరించి లాక్కున్నటువంటి ఈ అక్రమ సంపాదన ఏదైతే ఉందో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కక్కిస్తుంది. ఒక రోజు లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మాత్రం వదలదు. అంటే గత ప్రభుత్వం చేసినట్టుగా ఏదో అప్పటికప్పుడు తూతు మాత్రంగా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఒక ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు, దాన్ని ఒక కక్ష ధోరణి చర్యలు చూపెట్టే కాకుండా పూర్తి స్థాయి ఆధారాలతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒకళ్ళ మీద మొత్తం అందరి మీద లైన్గా చర్యలు తీసుకుంటుంది విజయచంద్ర గారు. కాకపోతే దానికి మళ్ళీ కులం కార్డులు, మొన్న మధ్యకాలంలో అగ్రిగోల్డ్ ల్యాండ్కి సంబంధించి జోగి రమేష్కి ఇష్యూ వస్తాయి కూడా, అక్కడ కూడా అతను కూడా కులం కార్డు నేను బీసీని కాబట్టి కుల సంఘాలు పెంచినట్టు, లేదా కుల సంఘాలకి బ్రాండ్ అంబాసిడర్లు అన్నట్టు, వీళ్ళు లేకపోతే కులాలు లేవన్నట్టు ఈ బీసీ కులాలు, ఎస్సీ కులాలు ఎందుకు వస్తాయంటే ఆ రోజు మన బోరగడ్డది కూడా అదే విషయం, దళితుడు అనేటువంటి. అంటే వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ చేసినప్పుడేమో కులం లేదు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జ్యోతిస్తున్నారు. ఈ రోజున వాళ్ళ మీద చర్యలు వచ్చేటప్పటికి మాత్రం మా కులం అంటే కులం గోడల వెనకాల దాక్కునేటువంటి ప్రయత్నం. అందుకనే కూటమి ప్రభుత్వం చాలా పక్కాగా ఈ రోజు విచారణలో తేలింది. ఆవిడ డిమాండ్ చేసినట్టు 2 కోట్లు తీసుకున్నట్టు, ఆ ఐపీఎస్ గారు 10 లక్షల ఐపీఎస్ అతను తీసుకున్నట్టు, తర్వాత 10 లక్షల వాళ్ళ పిఏ తీసుకున్నట్టు, తర్వాత వాళ్ళ మరిది గారే గోపి అన్న అతని వ్యక్తి అక్కడ ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేసినట్టు ఆధారాలతో సహా విజిలెన్స్ విచారణలో తేలిన తర్వాత ఇంకా బయటకు వచ్చి నన్ను కృష్ణదేవరాయలు గారు ఇలా చేశారు, వ్యక్తిగతంగా నా మీద ఏదో కక్ష కట్టారు, మా పార్టీలోనే ఉండి ఆ రోజు చేస్తే నేను పార్టీ పరువు పోగొట్టకూడదని చెప్పేసి నేను కార్యక్రమాలు చాలా సైలెంట్ గా ఉన్నాను అంటే ఇవన్నీ కూడా నమ్మే స్థితిలో ఈ రోజు లేరు. కాదండి, ఇన్ని లెక్క ఇవన్నీ చూస్తుంటే ఇది ఒకరి వల్ల సాధ్యం అవుతుందా? ఎవరన్నా ఒక ఆర్కిటెక్ట్ వెనకాల నుంచి ఇవన్నీ చేయాలి, రూపశిల్పం ఏదన్నా చేశారా ఈ క్రైమ్స్ కి? అలాగనే కదండి, ఒక ఆర్కిటెక్ట్ ఉండాలి కదా వెనకాల. మీరు ముసుగులో గుద్దురాటక్కర్లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆర్కిటెక్టే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన ఎవరు మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా స్క్రిప్ట్ ఆయన ఇవ్వాలి, చేసేవలసిన ఆయన ఇవ్వాలి. అందులోనూ విడుదల రజని గారి గురువు గారు లాంటి వారు ఖచ్చితంగా ఆ స్క్రిప్ట్ కానీ విధానం కానీ అన్ని రకాలుగా ఆయన ద్వారానే వస్తూ ఉంటాయి. ఈ రోజున ఆయన కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా ఒక ల్యాండ్ స్కామ్ లో ఉన్నాడు, ఆయన గిజగిజలు ఆడుతున్నాడు, ఎప్పుడు వస్తుందో తను నేను ఎప్పుడు ఎక్కాలా బస్సు అని చెప్పి అతను చూసుకుంటున్నాడు. చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు కాదేది అవినీతి కనర్హం అన్నట్టుగా ఇది అదేది లేకుండా అంత దారుణమైన చేసి ఈ రోజు వచ్చి ప్రజాస్వామ్యం విలువలు చట్టాలు లేకపోతేనేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేటువంటి మాటలో ఈ విధమైనటువంటి సూక్తులు ఎలా చెప్పగలరు? అంటే 1-2 చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే తయారవుతుంది ఒకళ్ళ తర్వాత. అంటే పెద్ద చిన్నదని లేకుండా
రైస్ని బొక్కేశారు కదండి. ఈ రోజున అక్కడ వైజాగ్ మన కాకినాడ సజ్జ సంబంధించి అది కూడా బెదిరించే కదా, ఆ విధంగా తుపాకీ పెట్టి బెదిరించి లాక్కున్నారు. కోర్టు వ్యవహారం అలాగే ఉంది. మనం ఎన్ని చెప్పుకుంటామండి ఇవన్నీ? అంటే ఒక పెద్ద లిస్టు తయారు చేసుకుంటే ఒక పక్కన కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెట్టాలా, సంక్షేమం మీద దృష్టి పెట్టాలా, లేకపోతే ఈ బస్సు ప్రయాణికుల మీద దృష్టి పెట్టాలా? ఖచ్చితంగా ఏంటంటే రెండు ప్యారలల్గా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చేసినటువంటి కూటమి ప్రభుత్వం దుష్ట శిక్షణ ఎలా చేస్తుందో శిక్ష రక్షణ రెండు కూడా ప్యారలల్ గా చేసుకుంటా వెళ్తుంది. దానిలో భాగమే ఇవన్నీ. ఇప్పుడు లోకేష్ గారు అమెరికా పర్యటనలో ఒక మాట అన్నారు. నేను ఇందాక ఓపెనింగ్ లో చాప్టర్ 4 అనడానికి రీజన్ ఏంటంటే చాప్టర్ 3 ఓపెన్ అయింది అన్నప్పుడు అర్థం కాల చాప్టర్ 3 ఏంటి అని. అప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ యార్లగడ్డ వెంకటరావు గారు గన్నవరం ఎమ్మెల్యే, ఇటు సైడ్ గుడివాడ వెనిగండ్ల రాము గారు అంటే ఒకరి మొహాలు ఒకరు చూస్తే అప్పటికి హింట్ ఇచ్చారు వంశీ కొడాలి నాని అని. సో ఇప్పుడు చాప్టర్ 4 అంటే లేడీస్ వర్షన్ అనుకుంటా, ఇది విడుదల రజని, రోజా గారు. సో చాప్టర్ 4 లో అంతా కూడా లేడీస్ వర్షన్ అనుకుంటా. రాజేష్ అప్సన్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇందాక కట్ అయింది మీది. ఇందాక నాకు కొంచెం పవర్ ఇంటరప్షన్ వల్ల నో ప్రాబ్లం సార్, ప్లీజ్ కంటిన్యూ. మళ్ళీ ఫ్రీజ్ అయింది. ఓ మళ్ళీ బ్రేక్ అయింది. రాజేష్ అప్సన్ గారు జాయిన్ అయ్యారు. అప్సన్ గారు ప్లీజ్ కంటిన్యూ. విడుదల రజనీ గారి విషయంలో జరుగుతున్నది ఏంటి అంటే, చాలా యంగేజ్ లో ఆమె చట్టసభకి ఎన్నికయ్యారు, మంత్రిగా అవకాశం దక్కించుకున్నాడు. సహజంగా సుదీర్ఘకాలం రాజకీయంగా భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ఆస్కారం ఉన్న నేపథ్యాన్ని కాలదని అత్యంత తక్కువ కాలంలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ పాలిటిషియన్ గా గుంటూరు జిల్లాలో పేరు తెచ్చుకున్నారు. ఆమె నిన్న ఒకటి ప్రెస్ మీట్ చూస్తే నాకు అర్థమైంది ఒకటే. సహజంగా మనం నితిన్ హీరోగా వచ్చిన దిల్ సినిమాలో కాలేజీ సీట్ కోసం వేణుమాధవ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ అడిగే ప్రశ్నలతో సంబంధం లేకుండా ఇతను ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చిన సమాధానాలు చెప్పడం మనం చూస్తాం కదా. ఆ రోజు అది ఒక కామెడీ సీన్ గా మనం కూడా నవ్వుకున్నాం, ఆనందించాం. కానీ ఇవాళ విడుదల రజనీ గారు నిన్నటి ప్రెస్ మీట్ లో జరిగిన సంఘటనకు వివరం లేదు, ఆమె మీద నమోదైన కేసుకి వివరం లేదు, ఈ అవినీతి ఆరోపణకు వివరం లేదు. గణపతి శ్రీనివాసరావు గారు గుంటూరు జిల్లా వాసిగా అక్కడ సమస్యల పట్ల, ఆమె ద్వారా జరిగిన దోపిడీ పట్ల చాలా స్పష్టమైన అవగాహనతోటి చాలా అంశాలు మెన్షన్ చేశారు. ఇక్కడ ఆమె ఏం చెప్తా ఉంది, లావు కృష్ణదేవరాయలు గారు తన టార్గెట్ చేశారు, తాను ఎంపీగా ఉన్న రోజు, తను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా అని చెప్తున్నారు. లావు కృష్ణదేవరాయలు గారి నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి 7 ఎమ్మెల్యేల్లో 7 వైసీపీ నాయకులే కదా, ఆ రోజున వైసీపీ ఎమ్మెల్యేలే కదా. మరి ఈమె తప్పించి మిగిలిన ఏ శాసనసభ్యుడితో కూడా ఆయనతో ఎటువంటి వివాదం తలెత్తలేదే. ఈ ఒక్క ఈమె నియోజకవర్గంలో ఆయన పర్యటించే సందర్భంలోనే చెల్లూరుపేటలో ఒకసారి దాడి జరిగింది, అలాగే ఎడ్లపాడు మండలం సాతులూరులో ఒకసారి ఆయన మీద దాడి జరిగింది. దాడి జరగటమే కాదు, డైరెక్ట్ గా ఈవిడ శ్రేణులు ఆయన హెచ్చరించారు, విడుదల రజనీ గారి అనుమతి లేకుండా నువ్వెలా నియోజకవర్గానికి వస్తావు అని చెప్పని. అంటే ఒక ఎంపీ తన నియోజకవర్గంలో పర్యటించడానికి స్థానిక ఎమ్మెల్యే అనుమతి తీసుకొని పర్యటించాలా? అంటే అది ఏదైనా బోర్డర్ దాటి పాకిస్తాన్ లో ఎంటర్ అయినట్టుగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితులు సృష్టించింది ఆవిడ. అదే సందర్భంలో ఇవాళ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ విషయంలో సరే ఈమె మీదంటే కేసు రాజకీయంగా కక్షపూరితంగా కేసు నమోదు చేశారు. మరి ఐపీఎస్ అధికారి జాషువా మీద ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? అతని పాత్రని ప్రమేయాన్ని స్పష్టంగా విజిలెన్స్ విచారణలో నిర్ధారణ చేసుకున్న తర్వాత కదా ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు కూడా విచారణకు అనుమతించారు అనంటే, కేసు నమోదుకి అనుమతించారు అనంటే. ఈమె మీద కూడా 17A కింద మొట్టమొదటి గవర్నర్ గారికి లేఖ రాసిన, ఈమె మంత్రి హోదాలో ఉన్న నాటి నిర్ణయం కాదు కాబట్టి, ఎమ్మెల్యేగా ఉన్న నాటి నిర్ణయం కాబట్టి ఈమె మీద కేసు నమోదు చేయడానికి మార్గం సుగమం అయింది. ఏదేమైనా సరే ఇవాళ విడుదల రజనీ గారి ద్వారా ఎన్ని దోపిడీలు జరిగాయి అనేది ఇప్పుడు పసుమర్రు ఇందాక జగనన్న కాలనీల కోసం తీసుకున్న భూసేకరణలో జరిగిన అవినీతి పట్ల రైతులు మొట్టమొదటిగా ముందుకొచ్చి మాట్లాడి హెచ్చరించిన నేపథ్యంలో ఇందాక శ్రీనివాస్ గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. వాళ్ళందరినీ పిలిచి పరిష్కారం చేసుకొని వాళ్ళందరికీ డబ్బులు చెల్లించి వాస్తవం. ఇది మీడియా ముఖంగానే కాదు, చాలా విస్తృతంగా గుంటూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఎందుకు తీసుకున్నావు, ఎందుకు మళ్ళీ తిరిగి చెల్లించావు అంటే, ఆ రోజు నీకు అధికారం ఉంది కదా అని చెప్పని, నీ చేతిలో హోదా ఉందని చెప్పని, నీ చేతిలో వ్యవస్థలు ఉన్నాయని చెప్పని, సామాన్య చిన్న సన్నకారు రైతుల దగ్గర ఎవరి కోసం ఇళ్ల స్థలాలు కేటాయింపులు చేశారు మీరు? పేదలు బడుగు బలహీన వర్గాల పేరిట ఇళ్ల స్థలాల కోసం అని చెప్పని భూములు సేకరించి, ఆ సేకరించిన భూములకి రైతులకి తక్కువ చెల్లించి మీరు అధికంగా డబ్బు కొట్టేశారు. వాళ్ళ అకౌంట్లకు వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన అవార్డుని
వాళ్ళ చేతే బలవంతాన్ని విత్డ్రా చేయించి మీరు డబ్బు తీసుకున్నారనేది స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ఆ రైతులు ఎప్పుడైతే బ్యాంక్ స్టేట్మెంట్లతో కూడా మొట్టమొదటి హైకోర్టు నాకు ఒక విషయం క్లారిటీ చెప్పండి రాజేష్ గారు. అసలు ఈ కేసెస్ నిలబడతాయి అన్నది ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తా మాట్లాడుతున్నారు. ప్లస్ జరిగిన వెంటనే చెప్పలేదు, 5 years తర్వాత కాబట్టి నిలబడుతుందా అనేది ఒక చర్చ. ఇక్కడ ఒకటి వాస్తవం, 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టే అధికారాన్ని అడ్డు పెట్టుకునే వాళ్ళు బెదిరించి తీసుకున్న డబ్బది. వాళ్ళ అధికారాన్ని నుంచి దూరం జరిగిన తర్వాత మాత్రమే బాధితులకి ఫిర్యాదు చేయడానికి ఆస్కారం కలిగింది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నిక కాబట్ట అంటే ప్రజాప్రతినిధులు ఈ వివరణ మనకు బాగుంటుంది. కోర్టు దగ్గర 5 ఏళ్ల తర్వాత అంటే నిలబడుతుందా? 100% నిలబడుతుంది. ఎందుకంటే ఇవాళ విజిలెన్స్ విచారణ చేశారు కదా అని చెప్పని గాలివాటంగా కేసు నమోదు చేయలేదు కదా. స్పష్టమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే ఇవాళ కేసులు నమోదు చేయడం జరిగింది. రేపు అంతిమంగా న్యాయస్థానాన్ని ఏ విధంగా ఆ రోజు విచారణ ప్రభావితం చేస్తానేది తర్వాత సంగతి. ఇవాళైతే జరిగిన సంఘటనలు యథార్థం. ఈమె ఆధ్వర్యంలోనే లావు కృష్ణధరాలు గారి మీద వీళ్ళ అధికారంలో ఉన్న రోజే వాళ్ళ పార్టీ నాయకుడి మీద దాడులు చేసింది వాస్తవం. ఆ కారణంగానే కదా విసిగి వేశారే కదా. ఇటువంటి దాడులు సంస్కృతి పెంచి పోషిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టడి చేయలేదనే కదా లావు కృష్ణదేవరాయలు గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళింది. ఇవాళ మర్రి రాజశేఖర్ గారు ఎందుకు పార్టీ నుంచి బయటకు వెళ్ళారు? 4 సంవత్సరాల పాటు ఇంకా ఆయనకు ఆ పదవి ఉంది, ఎమ్మెల్సీ పదవి. అటువంటి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసి ఒక విరక్తితో ఆయన ఎందుకు బయటకు వెళ్ళారు? సుదీర్ఘ కాలంగా 1989లో సోమేపల్లి సాంబయ్య గారు అంటే మర్రి రాజశేఖర్ గారి మేనమామ మామ, ఆయన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. ఆనాటి నుంచి ఈనాటి దాకా సుదీర్ఘ కాలం అక్కడ కాంగ్రెస్ పార్టీకి తర్వాత వైసీపీ పార్టీకి అండగా ఉన్న మర్రి రాజశేఖర్ గారిని కాదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ఒక పదవి ఇవ్వాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న రోజున మరి ఆ రోజున మర్రి రాజశేఖర్ గారి సహకారం తీసుకోబట్టే నెగ్గగలిగింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ వేదిక మీద నుంచి ఆయనకు వాగ్దానం చేశారు, రాజశేఖర్ అన్నకి నేను ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేసి నా పక్కన పెట్టుకుంటా అని చెప్పని. ఆ వాగ్దానాన్ని నుంచి డివేట్ అయ్యి ఏమొక మంత్రి పదవి ఇచ్చినా కూడా రాజశేఖర్ గారు ఏమో ఆ రోజున ఇబ్బందులు కల్పించే ప్రయత్నం చేయలేదు కదా. అవమానాలు ఎదుర్కొన్నారు. ఈమె వల్ల అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వం అందరూ కూడా ఇబ్బందులు పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆక్రమణలు, అవినీతి, అరాచకాలకు అట్టాక ఈమె కొనసాగింది కాబట్టి చిలకలూరుపేట నుంచి గుంటూరుకి ఎందుకు మార్చారేమని. ఒక నిమిషం రాజేష్ గారు, హరి ఒకసారి కెమెరా ఫోకస్ చేయండి. ఆవిడ నిన్న అన్న దాంట్లో ఒక చిన్న క్లిప్ ప్లే చేస్తాను, దీని మీద కూడా మనం మాట్లాడతాము. ఒకటమ్మా ఒక్క నిమిషం. కరెక్ట్ సంవత్సరం అయింది మేము అధికారంలోకి వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే, అతనికి ఎందుకో గానీ నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి, ఆయనకే తెలియాలి కారణాలు. అతని కోసం, అతని గ్రూప్ కోసం, అతను ఇక రకరకాలు ఉంటాయిలేండి. సరే, ఆయన ఏం చేశారంటే ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని, అక్కడున్నటువంటి సిఐ గారిని ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళను పోలీసులను బ్రైబ్ చేసి నా మీద, నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద, నేను వాడేటువంటి నంబర్స్ మీద, మా సిబ్బంది నంబర్స్ మీద, మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక 6 నుంచి 7 నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు. కాల్ డేటా తీయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి. వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టి, ఈ సర్కిల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కాల్ డేటా తీశారు. ఈసీ మహిళ ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీసి చేసుకున్నప్పుడు 4 గోడల మధ్య జరిగినటువంటి విషయం. మా ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి. మహిళలంటే ఇది విన్నారు కదా. ప్లీజ్ స్టాప్. ఆవిడ ఏమంటున్నారు? మహిళా పక్షపాతి. ఆ రోజు నన్ను ఇలా చేస్తే 4 గోడల మధ్య పిలిచి లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని మందలించారు అన్నారు. ప్రైవసీ దెబ్బతింటే మందలిస్తే ఆవిడ ఊరుకున్నారా? ఇక్కడ గమనించుకుంటే 2022 ఏప్రిల్లో ఈవిడ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024 జూన్ 4వ తారీఖు ప్రజల చేత తిరస్కారానికి గురి అయ్యే వరకు మంత్రిగా కొనసాగారు. అటువంటి మంత్రి హోదాలో ఉన్న నాయకురాలు ప్రైవసీకి భంగం కలిగించే ప్రయత్నం ఒక ఎంపీ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం
చట్టపరంగా ఎందుకు ప్రొసీడ్ అదే నేను కావాలి? అంటుంది. ఆయనేమో మహిళా పక్షపాత అంటారు, ప్రైవసీ దెబ్బతిలేసిందని అంటున్నప్పుడు ప్రైవసీ దెబ్బతింటే ఆ రోజు ఎందుకు కోరుకుంది ఆవిడ? పైగా ఇప్పుడు మళ్ళీ నన్ను ఇలా చేస్తున్నారంటే మరి జాషువా గారికి ఏం సంబంధం? విజిలెన్స్ ఏమో చెక్కులు డబ్బులు చూపిస్తుంది కదా. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ గురించి వైసీపీ నాయకత్వం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫోన్ కాల్ డేటా దించే ప్రయత్నం చేశారు అని చెప్పని వాళ్ళ విడతల రజనీ గారు చెప్తున్నారు. డొక్కా మాణిక్వర ప్రసాద్ గారిని పార్టీలో ఎందుకు నిరాదరణకు గురి చేశారు ఆయన అడిగితే ఆయన చెప్తారు ఆయన ఫోన్ ఏ ట్యాపింగ్ జరిగింది, ఎవరితో మాట్లాడుకుంటున్న సంభాషణ జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు అని చెప్పని. సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మన ఆంధ్రజ్యోతి లైవ్ లోనే చెప్పారు, ఆయన కాలు ఎవరు విన్నారు, పిఎస్ఆర్ ఆంజనేయులు పిలిచి ఆయనకి ఏం వార్నింగ్ ఇచ్చారు, ఆయన స్నేహితులతో మాట్లాడుకున్న సమాచారం పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎలా చేరింది అంటే నా ఫోన్ ప్రభుత్వమే ట్యాప్ చేస్తుందా అని చెప్పని ఆయన మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి శాసనసభ్యుడు, ప్రతి నాయకుడు, ప్రతి ప్రజాప్రతినిధి ఫోన్లు ట్యాపింగ్ కి గురయ్యాయి. వాళ్ళ పార్టీకే సంబంధించిన నాయకుల ప్రైవేట్ సంభాషణలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు. కాబట్టి ఆ రోజున వైసీపీ నాయకులందరూ కూడా వాట్సాప్ కాల్స్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మాట్లాడుకున్నారు తప్ప అసలు సిసల ఫోన్లు వాడలేదనేది మనం పొంకానుగా వినున్నాం. ఈ రోజు విడతల రజనీ గారు ముందుకొచ్చి తాను బాధితురాలుగా నటించే ప్రయత్నం చేసినా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పేదల కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూముల్లో చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూముల మీద కూడా డబ్బు సంపాదించుకున్న విడతల రజనీ గారికి వాళ్ళ పేదల గురించి, బలహీన వర్గాల గురించి మాట్లాడే రైట్ ఉంది ఆమెకి. అలాగే లావు కృష్ణదేవరాయలు గారు ఈవిడ బలహీన వర్గాలు కాబట్టి టార్గెట్ చేశారంటున్నారు. నేను అదే చెప్తున్నా, అదే నియోజకవర్గంలో ఉన్న మిగిలిన 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 రెడ్డి సామాజిక వర్గీయులు ఉన్నారు, నరసరావుపేట, గురజాల, మాచర్ల. మరి ఆ ఎమ్మెల్యేలతో ఆయనకి ఏం వివాదం తలెత్తలేదే, ఘర్షణ పూరిత వాతావరణం చెలరేగలేదే, ఆ ఎమ్మెల్యేలే ఆయన మీద దాడులు చేయలేదే. స్వయానా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు ఆయన కూడా ఈమెతో పాటు సహచార మంత్రి, మరి ఆయన నియోజకవర్గంలో కూడా ఆమెకేమి కృష్ణదేవరాయలు గారికి ఏం వివాదం తలెత్తలేదే. కాబట్టి ఇక్కడ 100% వివాదాస్పదంగా వ్యవహరించింది విడతల రజనీ గారు, అవినీతికి పాల్పడింది విడతల రజనీ గారు. చాలా చిన్న ఏజ్లో చాలా మంచి అవకాశం దక్కితే దాన్ని దుర్వినియోగం చేసుకొని డబ్బు సంపాదనకి పాల్పడి ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక పెద్ద ఆరోపణ ఉంది. అవినాష్ రెడ్డి బంధువులకి గ్రానైట్ క్వారీంగ్ కట్టబెట్టడం కోసం రైతులను బలవంతాన బెదిరించి భూసేకరణ చేయించిన అంశం ఉంది. శ్రీనివాస్ గారు ఇందాక ఇంకా అంశాన్ని ప్రస్తావించలా, ఇంకా ప్రతాప్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి మరి ఏంటండి? చెప్పండి సార్. 100% వీటన్నిటి మీద లోతైన విచారణ జరగాలి. ఒక్కసారి ఒక్క ఛాన్స్ పేరిట జగన్మోహన్ రెడ్డితో పాటు అధికారంలోకి వచ్చిన ఈ సమూహం మొత్తం కూడా పూర్తి స్థాయి గ్రామీణ ప్రాంతం, చెల్లూరుపేట మున్సిపాలిటీ ఏం పెద్ద మహానగరం కాదు, చుట్టుపక్కల మొత్తం గ్రామీణ ప్రాంతాలు, రైతువారి ప్రాంతం. అటువంటి ప్రాంతాల్లో ఏమో సృష్టించిన భయోత్పాతం డాక్టర్ కాదా కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి విడతల రజనీ గారి వరకు అక్కడ ఎన్నికైన మొత్తం ప్రజాప్రతినిధుల్లో అత్యంత వివాదాస్పద వ్యవహారాలు కనపరిచిందేమా? అక్కడ ఎవరికి గతంలో ఎవరి ఆస్తులు అన్యాక్రాంతం చేసుకోవాలి, ప్రభుత్వం లూటీకి పాల్పడాలనే ఆలోచన అంతకు ముందు చేసిన ఏ ప్రజాప్రతినిధికి లేదు. శ్రీనివాస్ గారు, అసలు ఇప్పుడు ఈ చెప్పిన కేసెస్ కాకుండా ఇంకా పైప్ లైన్ లో ఎన్ని కేసెస్ ఉన్నాయి? అన్ని కలిపి ఏమన్నా ఒక ప్రత్యేకంగా విచారిస్తారా? ఒకటి ఇది కాకుండా ఇప్పుడు శారదాపీఠం కేసు వ్యవహారం నడుస్తోంది, ఇంకొక పక్కనేమో తమ్మినేని మాజీ స్పీకర్ ఆయనది కేసు ఉంది, ఇప్పుడు మాజీ మంత్రి గారిది ఉంది. అంటే నేననేది ఈ చాలా పైప్ లైన్ లో ఉన్నాయి. కొడాలి నాని గారిది అంటున్నారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు లైన్ లో. చెప్పండి ఎవరున్నారు ఇంకా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, నాని ఉన్నాడు. వీళ్ళందరి జాతకాలు సిఐడి మొత్తం కూడా కేటగారికల్ గా వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేసింది రికార్డు ఎవిడెన్స్ తో సహా డిపార్ట్మెంట్ తయారు చేసింది. ఇప్పుడు మీరు ప్లే చేశారు విడతల రజనీ గారి రికార్డు చూసాం మనం. ఆయన వణికిపోతా ఒక తప్పుని నిజం చేయడానికి మాట్లాడినట్టు వెరీ క్లియర్ గా ఆమె కాన్ఫిడెన్స్ కనపడలేదు ఆమె మాటల్లో. ఆమె చేసిన పొరపాటు ఏంటంటే పాపం గ్లిజరన్ ఏడవడానికి ప్రయత్నం చేసింది. ఆ గ్లిజరిన్ కనుక పెట్టుకున్నట్టు ఖచ్చితంగా ఏడుపు వచ్చేది. అది ఎవరో సలహా ఇచ్చినట్టు లేరు. ఇప్పుడు సలహాలు ఇవ్వడానికి కూడా ఎవరు లేరు, అందరూ పారిపోయారు. పక్కన ఈమె ఒక్కతే మిగిలింది. ఈమె చేసిన అవినీతి అరాచకాలకే పక్కన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అట్లానే ఇప్పుడు తమ్మినేని సీతారాం ఉన్నాడు. తమ్మినేని సీతారాం అనే ఒక సభాపతిగా ఉన్నటువంటి సీతారాం ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు తోలనాడాడో మనం చూసాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతి అయితే జాతీయ స్థాయి అవినీతి అతనిది. అతను గనక చేస్తే ఇక్కడ ఈ జైల్లో కాదు, అతను విదేశాల జైల్లో కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది.
అతను ఏ విధంగా మాట్లాడడం కరెక్టే. ఇట్లా మాట్లాడిన వాళ్ళు చూస్తున్న ప్రజలకి ఒక డౌట్ ఉంది. మీరు చర్యలు చాలా స్పీడ్ గా తీసుకుని అన్ని టకా వెళ్తున్నప్పుడు బ్యాక్ ఎండ్ లో ఎవరో ఒకరు వీళ్ళని కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో రకరకాలుగా విమర్శలు తిరుగుతున్నాయి. ఎలా చెప్పుకుంటారు, ఎలా సమర్థించుకుంటారు? ఇవన్నీ కూడా తప్పుదోవ పట్టించడానికి వైసీపీలో ఒక సజ్జల భార్గవరెడ్డి ఏ విధంగా ఉన్నాడో పేజెస్ లోనే తిరుగుతున్నాయి. అయ్యానండి. వాళ్లే పెడతారంటున్నా, వాళ్లే పెడతారు, వాళ్లే పెట్టి వాళ్లే ట్రోల్ చేయిస్తారు. మీకు ఎటువంటి అనుమానం వద్దు. ఎవరు ఉన్నా ఎవరు ఏ విధంగా చెప్పినా దానికి కూటమి ప్రభుత్వం, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. మేమెక్కడా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్టయితే మేము వచ్చిన 10 నెలల్లోనే మేము జైలు పాలు చేసేవాళ్ళం. వీళ్ళనే మాకంత అవసరం లేదు. ఎవరైతే ఆ రోజు ఎక్కువ అవినీతి చేసినోడు ఎక్కువ మాట్లాడాడండి. అవి వంశీ కానివ్వండి, లేకపోతే అవినాష్ ఉన్నాడు లైన్ లో, దేవినేని అవినాష్. ఎవరైతే మా దేవాలయం లాంటి రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన అభ్యర్థి ఉన్నాడు కూడా ఈ కమింగ్ ఎలక్షన్ లో తేలిపోయి శిక్షలు పడిపోయి రికవరీలు అవుతాయా? ఖచ్చితంగా రికవరీ అవుతాయి మేడం. అసలు మామూలుగానే ప్రజలే రికవరీ చేస్తున్నారు వీరి దగ్గర నుంచి. వీళ్ళు ఎందుకు రికవరీ ఇస్తున్నారంటే వాళ్ళ ఖచ్చితమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. కోర్టుకి వెళ్తే మనకు శిక్ష పడిద్దని భయంతో ఎక్కడికక్కడ రాజీ పడి డబ్బులు ఇచ్చేస్తా ఉన్నారు. డబ్బులు ఇచ్చినా కూడా కేసులు మాయమవ్వవు. వీళ్ళు చేసిన అవినీతి ఏసీబీ కోర్టుల్లో ఖచ్చితంగా కూడా అవి ప్రూవ్ అవుతాయి. ఆ భయంతోనే ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా తప్పనిసరిగా లొంగిపోతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ నాయకులందరూ తప్పు ఒప్పుకున్నా కూడా శిక్ష మాత్రం వీళ్ళకి తప్పదు. అయితే దీన్ని సపరేట్ కోర్టు పెట్టి విచారిస్తే త్వరితగతిన వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గాని సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న ధైర్యం ఏంటంటే కేసును ప్రొలాంగ్ చేస్తారు, డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తారు. వీళ్ళు క్రిమినల్ లాని ఏ విధంగా చట్టంలో లొసుగులు ఏ విధంగా ఉన్నాయో వాటిని అడ్డం పెట్టుకొని బయటపడటంలో వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. జగన్మోహన్ రెడ్డి ధైర్యం కూడా అదే. జైలుకు పోతే ఇప్పుడు అందరూ జైలుకు పోయి వచ్చిన వాళ్ళు ఏం చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మొన్న మీటింగ్ లో, ఇంకా 4 సంవత్సరాలు ఓపిక పట్టండి, 4 రోజుల్లో గడిచిపోతాయి. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు, మీరు కూడా జైలుకు పోండి. కాబట్టి మీరు జైల్లో ఉన్నా కూడా మీకు సింపతి వచ్చింది, అవినీతి అనేది పక్కగా పోద్దని చెప్పేసి ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తా ఉన్నాడు. ఏమన్నా ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇందాక నుంచి ఇంకొక ప్రశ్న. నేను వీడియో ప్లే చేసినప్పుడు నన్ను ఆ రోజు ఇలా సీఎం గారు మందలించేశారు, నా ప్రైవసీ దెబ్బతిందన్నప్పుడు మీరు పాత కేసెస్ అన్ని టేకప్ చేస్తున్నారుగా, ఆవిడని కూడా వచ్చి కేసు ఇమ్మన పోయారా? లావు శ్రీకృష్ణదేవరాయలు నా ప్రైవసీకి భంగం కలిగించాడు, ఇప్పుడు విచారణ చేయండి ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు కేసు టేకప్ చేస్తారా? అసలు ఇప్పుడే ఏమైనా ప్రైవసీ దెబ్బతీసే ఇప్పుడు ఎంపీ గారు కనుక నిజంగా అడుగుంటే వాళ్ళు ఇచ్చినట్టుగా క్లియర్ గా ఎవిడెన్స్ ఉంటది కదా పోలీస్ ఆఫీసర్ దగ్గర. పాత కేసులు టేకప్ చేసినట్టు ఇవన్నీ కూడా ఏమైనా టేకప్ చేసి ఆవిడకి న్యాయం చేయరాదు పోనీ? ఆమె బాధితులకు ముందు న్యాయం చేయనివ్వండి. ఎంపీ కృష్ణదేవరాయలు ఎంత సౌమ్యుడు, ఎంత అభివృద్ధి కోసం పాటుపడతాడో అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ తెలిసిందే. దాడి చేయించి మేడం గారు ఏ విధంగా అయితే త్రిపులార్ రఘురామకృష్ణరాజు నియోజకవర్గానికి రాకుండా భయపెట్టారో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈయన కూడా నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా చేయాలని చెప్పి చూసారులేండి. అందుకే ప్రజలు ఎవరికి ఎవరి సమాధానం చెప్పాలో ఇచ్చారు. అదే లేడీ డాన్ ని నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. మన మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడదు కోసం శ్రీనివాస్ గారు కంక్లూడింగ్. మీ దాంట్లో హైలైట్ పదం ఏంటంటే మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అన్నది, అది చాలా హైలైట్ పదం. ఎందుకంటే ఆయన ఎంత మహిళా పక్షపాతం, ఆ చెల్లెళ్ళు ఇద్దరిని షర్మిలారెడ్డి గారిని సునీల్ రెడ్డి గారిని ఇద్దరిని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. అంటే నేను అంటుంది వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలన్నీ చేసేయడం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీలన్నీ చేసేయడం, ఈ రోజున వాళ్ళ మీద కేసులు వచ్చేటప్పటికి ఏదో రకమైనటువంటి సూక్తులు చెప్తున్నారు కదా. సందర్భం కాకపోయినా సమయం తక్కువ ఉంది కాబట్టి నేను కూడా చెప్తానండి. ఇప్పుడు మాట్లాడుతున్న ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఇప్పుడు ఉన్నటువంటి హైలైట్ గా ఉన్నటువంటి విషయం ఏదైనా ఉందంటే గేమింగ్స్ మీద, ఆన్లైన్ గేమింగ్స్ మీద, బెట్టింగ్ యాప్స్ మీద యాడ్లు చేసిన వాళ్ళని అరెస్టులు జరుగుతున్నాయి. దాంట్లో ప్రముఖులు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారని చెప్పేసి అని అంటున్నారు. ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 154 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చింది. 154 కోట్లు. మీ ఆంధ్రజ్యోతి పత్రికలో గత సంవత్సరం కరెక్ట్గా నిన్నటికి సంవత్సరం ఆధారాలతో సహా అంటే 100 కోట్ల పైన విరాళాలు ఇచ్చినటువంటి కంపెనీ, గేమింగ్ కంపెనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే కంపెనీ. మరి యాడ్లో యాక్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి ఎంత కేసులు పెడుతున్నారే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు కేసులు పెట్టరు?
ఆన్లైన్ బెట్టింగ్ యాడ్ల గురించి ఈ విషయంలో. అంటే నేను అంటుంది ఇది వీళ్ళు పెద్ద తరగతి నుంచి కింద వరకు కూడా పెద్ద చిన్నది లేకుండా అన్ని రకాలుగా వాళ్ళకి ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్నారు కదా. అంటే ఇందాక చెప్పినట్టుగా ఈ హౌసింగ్ స్కామ్ పెద్ద స్కామ్. ప్రతి గ్రామంలో కూడా ముందు వీళ్ళు స్థలాలు కొనేయడం, ఆ తర్వాత ఏమో పేద ప్రజలకు ఇచ్చినట్టుగా చేసేటువంటి గేమ్. అది పెద్ద గేమ్, అది పెద్ద స్కామ్ కూడా. నేను అంటుంది ఇవన్నీ కూడా పోతారండి, 150 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు. అదే నేను అంటే విడుదల రజనీ గారి మీద ఈ సక్రమంగా అంతా విచారణ జరిగి అంతా సక్రమంగా జరిగితే వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తే విడుదల రజనీ గారు విడుదల అవడానికి చాలా టైం పడుతుంది. అందుకే నేడే విడుదల అన్నాను, అరెస్ట్ ఇవాళ అని అడిగాను టైటిల్ పెట్టి. నేడే విడుదల కాదు, విడుదల ఇప్పుడు తెలుస్తుంది. అఫ్సాన్ గారు కంక్లూడింగ్ 10 seconds, ఆల్రెడీ అవుట్ ఆఫ్ టైం. ఈ అంశం గురించి మన ఆంధ్రజ్యోతి పేపర్ లో ఎంత కవరేజ్ అయితే వచ్చిందో, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రికలో కూడా విడుదల రజనీ గారి నిన్నటి ప్రెస్ మీట్ మీద అంతటి కవరింగే వచ్చింది. అంటే వాళ్ళ పార్టీ నాయకురాలు నేను బాధితురాలని అని చెప్పని మీడియా ముఖంగా ముందుకొచ్చి చెప్పినప్పుడు సహజంగా ఆ పత్రికలో ఇంకా ఎక్కువ కవరేజ్ వచ్చి ఉండాల్సింది. కానీ ఎందుకు రాలా? మా పార్టీకి కూడా ఒక స్పష్టత ఉంది. 100కి 100 రూపాయలు విడుదల రజనీ మనకు ఒక బ్యాగ్, అంటే ఒక హెడేక్ గా, ఒక బ్యాగేజ్. మర్రి రాజశేఖర్ గారి రాజీనామా అవడంతో ఒక షాక్ తగిలింది. ఈమెను డిజోన్ చేసుకోకపోతే మొత్తం గుంటూరు జిల్లానే సర్వనాశనం అవుతుందని చెప్పి నాకు అభిప్రాయానికి వాళ్ళే వచ్చున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాయకత్వం మీద కూడా బీసీ మహిళ కాబట్టి నా పట్ల వివక్ష ప్రదర్శించారా? ఆంధ్రజ్యోతిలో ఎంత కవరేజ్ ఇచ్చారో సాక్షిలో కూడా ఇంతే కవరేజ్ ఇస్తారని చెప్పని మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టమనండి. వాళ్ళ అవినీతి మీద ఒక్కటే మేడం, ఈమె చిలకలూరిపేట నుంచి గుంటూరు వచ్చేటప్పుడు వాళ్ళ బంధువు వాళ్ళ నాయకుడు మల్లెల రాజేష్ నాయుడు దగ్గర 4 కోట్లు డిమాండ్ చేసి తీసుకుంది. ఇప్పుడు ఆ 4 కోట్లు 2 కోట్లు ఇచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర పంచాయతీ జరిగింది. ఎవరైతే ఇక్కడ మా గుంటూరు మేయర్ ఉన్నాడో ఆ మనోహర్ నాయుడు 5 కోట్లు ఇస్తానన్నాడు. ఆయన దగ్గర 3 కోట్లు తీసుకొని ఏంటండి 5 కోట్లు 10 కోట్లు అసలు కనీసం లక్షల్లో ఏ నెంబర్ కూడా వినపట్లేదు. దాని నుంచి మీరు చెప్పండి. వైకాపా నాయకులు మీరు లక్షలు మాట్లాడబాకండి, వాళ్ళ నాయకుడిని ఆదర్శంగా తీసుకుంటారు. కోట్లే కానీ మరి ఇన్ని కోట్ల. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, కుసంపూడి శ్రీనివాస్. థ్యాంక్ యూ మేడం.